హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రీట్. ఈ రోజు మన వీడియో ఏంటంటే మధుర శివరాత్రి తిరునాళ్ళ గురించి అండి. చూసే ఉంటారు కదా thumbnail లో. సో అది ఎలాగా ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇదిగోండి ఇలాంటి జైంట్ వీల్స్ ఇలాంటి అన్ని కూడా పెట్టారండి. ఒకసారి మీకు చూపిద్దామని వీడియో తీశాను. నేను వెళ్ళక కూడా 4-5 ఇయర్స్ అయిపోయిందండి మధుర అయితే. చాలా ఏళ్ళు మా చిన్నప్పుడైతే రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు మా పాప ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉందని వాళ్ళు కాల్ చేస్తే ఒక సంవత్సరం వెళ్ళాము అంతే. 4-5 ఇయర్స్ అయిపోయింది ఇప్పటికి. సో ఇప్పుడు లక్కీగా మాకు ఆ టైం కలిసింది. మేము పాప కోసం ఊరు వెళ్తే అక్కడ ఎలాగో తిరునాళ్ళు అవుతుంది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూసుకొని వచ్చామన్నమాట. కాకపోతే చూడండి ఎంత మంది జనాలు ఉంటారో అసలు. ఇక్కడ చూడండి టాటూ స్టూడియో అట, నెక్స్ట్ బ్యాంగిల్స్ ఇలాగ బోల్డ్ ఉంటాయండి. ఇక్కడ మా మదిరి తిరునాళ్ళు అయితే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మదిరి నుంచి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎంత ఎక్కువ మంది వస్తారు. డే టైం వచ్చేసి చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెటూరులో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేస్తారు. ఇక నైట్ 8:30 దాటిందంటే మాత్రం మధుర లోకల్ పీపుల్ అంతా కూడా వచ్చేస్తారండి. మొత్తం ఇంత ఖాళీ కూడా ఉండదు. ఇప్పుడు 6:30 7 ఆ టైంలో తీసాను అనమాట నేను ఈ వీడియో. అందుకని కొంచెం అలాగలా కొంచెం పల్చగా కనిపిస్తున్నారనమాట. సో ఇదిగోండి హంస చూసారా? జైంట్ వీల్స్ లో 2 టైప్స్ హంస ఇలాగనమాట. దీంట్లో మా భాను ఇంకా సౌజీ మేడం గారు వాళ్ళ మనవరాలు వాళ్ళందరూ ఉన్నారు. మేము ఆల్రెడీ ఫస్ట్ బ్రేక్ డాన్స్ ఎక్కాము, దాని తర్వాత జైంట్ వీల్ ఎక్కాము అలాగనమాట. పిల్లలు అందుకని ఎర్లీగా వెళ్ళాము అనమాట. మేము కొంచెం తొందరగా వెళదాము అంటే వెళ్తే ఏంటంటే ఇలా ఇవన్నీ ఎక్కి ఎంజాయ్ చేయడానికి టైం ఉంటుంది. అదే లేట్ గా వెళ్ళాం అనుకోండి ఆ క్రౌడ్ లో టికెట్లు తీసే టైంలో సరిపోతుంది అనమాట. సో ముందుగా వెళ్తే మనం ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి పిల్లలు తీసుకొని వెళ్ళాం అనమాట. ఆ వెళ్ళినందుకు కూడా మంచి ప్లస్ పాయింట్ అయింది మాకు. ఇదిగోండి భాను వీళ్ళందరూ దిగుతూ ఉన్నారు. సౌజీ అని అమెరికాలో ఉంటది మేడం గారు మనవరాలు, తనకు పాప. ఆ పాప అయితే ఏం ఎంజాయ్ చేసిందండి, అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదండి. 4 ఇయర్స్ తనకి. అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా బ్రేక్ డాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేసింది. తనకు అసలు భయం అనేది తెలియలేదండి అక్షరాకి మాత్రం. సో ఇక్కడ ఇంకొకటి ఏదో టికెట్ తీసుకుంటూ ఉందన్నమాట మా బాను. అత్త ఇది ట్రై చేద్దాం అని మా బాను కూడా బాగా ఇంట్రెస్ట్. నేను కూడా అలాగే ఎంజాయ్ చేస్తా ఉంటాను ఇలాంటివన్నీ కూడా. సో ఇదిగోండి ఇందులోకి వెళ్తూ ఉన్నాం అనమాట. ఏంటో ఇది చాలా హైట్ గా ఉంది. కింద నుంచి అలా హైట్ గా తీసుకెళ్లి మళ్ళీ కిందకి తీసుకొచ్చేస్తారు. ఆ పాప భయపడుతుందేమో అనుకున్నాను కానీ అస్సలు భయం లేదండి. తనకు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. చేతులు వదిలేసి ఓ ఓ ఓ ఓ అని అరుస్తా ఉందన్నమాట. ఇదిగోండి శరత్ వాళ్ళ అబ్బాయి, వాడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. వాడు చిన్నోడే గాని మంచి ధైర్యం గల్లవాడు. వాడు అలా సింగిల్ గా కూర్చున్నాడు అసలు చక్కగా. వాడు కూడా భయం లేదా అంటే లేదంటున్నాడు. సో ఇదిగోండి మేము ఇలాగా చుట్టూ తిరిగి వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనమాట. అలా కూర్చున్న తర్వాత వాళ్ళు కింద నుంచి అలా రౌండ్ తిప్పుతూ పైకి తీసుకెళ్తారనమాట. మా పాపకే భయం వేస్తుందేమో అనుకున్నాను కానీ బానే ఈసారి ఎంజాయ్ చేసింది అన్ని కూడా. నేను ఎక్స్పెక్ట్ చేయాల అంత బాగా ఎంజాయ్ చేస్తుంది అనేసి. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఈడు హాయ్ చెప్తూ ఉన్నాడు అనమాట. సో అలాగా కూర్చొని ఉన్నాము. తర్వాత స్టార్ట్ చేశారు. ఇంకా స్టార్ట్ చేశాక ఎంత పెద్దో కళ్ళు తిరుగుతాయేమో అనుకున్నా. నేను ఫస్ట్ టైం ఎక్కడం ఇది. మిగతా జైంట్ వీల్స్ ఇవన్నీ ఎక్కాను, బ్రేక్ డాన్స్ ఇవన్నీ కూడా. తర్వాత టోరా ఇవన్నీ ఎక్కున్నాను, ఎక్స్పీరియన్స్ చేశాను ఇంతకు ముందే. సో ఇది మాత్రం ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా. నాకు అసలు ఆ థ్రిల్ జైంట్ వీల్ బ్రేక్ డాన్సే బాగా థ్రిల్లింగ్ గా అనిపించింది. టోరా ఒకటి బాగుంటుంది. ఇది పెద్ద ఎక్కువ అంత ఎక్సైట్మెంట్ ఏం ఫీల్ అవ్వాలి. కాకపోతే ఎక్కువ హైట్ కి వెళ్తాం కాబట్టి పైన ఉన్న థింగ్స్ అన్ని పైనుంచి కిందకి చూస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది. అంతేగాని ఓ పెద్ద ఎక్సైట్మెంట్ ఏం లేదండి. అంటే బాగా కళ్ళు తిరిగేలాగా అంత స్పీడ్ గా అలా ఏం లేదు, మామూలుగానే ఉంది. మామూలుగా అంత స్పీడ్ లేదు కాబట్టి ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే హైట్ భయపడే వాళ్ళు మాత్రం కష్టం. బాగా హైట్కి వెళ్తుంది ఇది. సో ఇదిగోండి ఇలా తిరగటం స్టార్ట్ అయిపోయింది. నేను చుట్టూ జనాన్ని వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. పైనుంచి సేఫ్టీగానే పట్టుకున్నాను మొబైల్. నేను ఒక చేత్తో గట్టిగా పట్టుకొని తీస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగా ఇంకా ఇప్పుడిప్పుడే జనాలు వస్తూ ఉన్నారండి. మాకు ఏదైనా నైట్ 8 దాటిందంటే ఇంకా లోకల్ పీపుల్ వచ్చేస్తారు. షాప్స్ కానీ అన్ని క్లోజ్ అయిపోయి చక్కగా డిన్నర్ చేసుకొని వచ్చేస్తే 12 వరకు ఉంటుందండి. 12-12:30 వరకు ఇలాగా జాతర అయితే చాలా బాగుంటుంది. 5 days జరుగుతుందండి. చాలా రష్ గా ఉంటుంది కూడా. అసలు మనం నడిచే పని లేదు, వాళ్ళే నెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంత బాగుంటుంది.
కాకపోతే ఇది ఇంకా ఎర్లీగా కాబట్టి కొంచెం అలా పలచపలచగా ఉన్నారు. నేను మీకు లాస్ట్ వీడియో అది కూడా చూపిస్తాను, ఆ తర్వాత ఎంతమంది క్రౌడ్ ఉన్నారు ఏంటి అనేది కూడా. కానీ మాకు మదిరిలో ఉన్న వాళ్ళందరూ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా శివరాత్రి అనగానే ఎప్పుడెప్పుడు ఊరెళ్ళిపోదామా అన్నట్టుగా ఉంటుంది. పెద్దవాళ్ళు అయిపోయి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం వీలు పడక రావట్లేదు, కానీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ టైంలో అక్కడ కలుస్తారండి. ఏదో ఒక ఫ్రెండ్ అయితే కలుస్తానే ఉంటారండి. ఎప్పుడు శివరాత్రికి వెళ్ళినా కానీ దానికోసమైనా కానీ శివరాత్రికి వస్తూ ఉంటారు. ఇదిగోండి ఈ పాప, చిన్న పాప అక్షర తినే చాలా చక్కగా తిరిగిందండి. అన్ని కూడా ఎంజాయ్ చేసావా బాగా అంటే బాగా. భయమే లేదా అంటే వేయలేదు అని చెప్తుంది. నెక్స్ట్ వీడు కూడా ఇద్దరు కలిసి మళ్ళీ బ్రేక్ డాన్స్ కి వెళ్తారట. ఆల్రెడీ ఎక్కారు, అయినా కానీ మళ్ళీ వెళ్తామని చెప్పేసి బ్రేక్ డాన్స్ ఎక్కారనమాట. వాళ్ళ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదండి. మాకే భయం వేసింది, పాపం కళ్ళు తిరుగుతాయేమో అనేసి. సో అక్కడ ఎంజాయ్మెంట్ వాళ్ళు వెళ్తూ ఉంటే ఇదిగోండి ఇక్కడ శ్రీనివాస్ గారు వచ్చేసి ఇదేదో ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నారు. సో నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఆ గ్లాసులు వచ్చేసి ఆ బాల్ తో కిక్ చేయాలి. అలా ఇసిరేస్తే ఆ 6 గ్లాసెస్ ఉన్నాయి, అవి మొత్తం పడిపోవాలంట. కానీ అవి పడదంట. టెక్నిక్ కింద చక్క టేబుల్ ఏదో స్టోన్ తో వేశారు, సో అందుకని పడవట. ఒక 3 గ్లాసెస్ అలా పడ్డాయి. 2 టైమ్స్ ట్రై చేస్తే 2 టైమ్స్ కూడా అలాగే అయ్యింది. 2 or 3 టైమ్స్ అనుకుంటా అలాగే చేశారు. ఇదిగోండి అక్షర బయలుదేరింది, ఇంకా మళ్ళీ బ్రేక్ డాన్స్ కి వెళ్ళాలి. ఆ తర్వాత ట్రైన్ చూసారా, ట్రైన్ కూడా పిల్లల కోసం. పిల్లలు అయితే ఇంకా అక్కడ నుంచి వన్స్ వెళ్ళారంటే మాత్రం ఇంటికి వెళదాము అని అనే ఛాన్స్ లేదండి. అక్కడ చక్కగా అన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నారనమాట. మాకు చిన్నప్పటి నుంచి కూడా శివరాత్రి అంటే ఒక 2-3 డేస్ బిఫోర్ నుంచి అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కదా, భలే ఫన్నీగా ఉంటుంది. వెళ్ళేవాళ్ళం అన్నమాట. పెద్దవాళ్ళని బతిలాడి తీసుకెళ్ళమని సాయంత్రం టైంలో స్కూల్ నుంచి వచ్చాక అలాగ వెళ్తే అక్కడ చిన్న తొట్టి ఉయ్యాలు ఉంటుంది, అవి ముందు నుంచే స్టార్ట్ చేస్తారు. ఆ తొట్టి ఉయ్యాలు ఊగేవాళ్ళం. అప్పుడెంత 2 రూపీస్ ఎంతో అండి. భలే ఉండేది, ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇదిగోండి ఇంకా పిల్లలు ఆడుకోవటానికి బోర్లని అవని ఇవని. మా పిల్లల మధ్యలో ఐస్ క్రీమ్ స్టార్ట్. ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నారు. దుమ్మమ్మ అన్నా కానీ వినలేదు. మేము కూడా ఒకసారి కదా ఎంజాయ్ చేద్దాం అనిపించింది. సో వాళ్ళు కూడా అలాగే ఎంజాయ్ చేయనిచ్చాం. ఇదిగోండి చిన్నపిల్లలకి వినాయకుడు ఉన్నాడు మధ్యలో, ఆ చుట్టూ తొట్లు పెట్టారు, అలాగ ఉయ్యాలన్నమాట. పల్లీలేంటి, బాయిల్డ్ పల్లీలు, ఇలాగా అన్ని పిల్లలకైతే మంచి మంచి గేమ్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఇదిగోండి చూసారా, ఇంకా చాలా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా పెట్టారేమో అనిపించింది నాకు, రెగ్యులర్ గా కంటే కూడా. నాకు అలా అనిపించింది. అంటే నేను రెగ్యులర్ గా వెళ్ళను కదా, నేను అలా ఫీల్ అయ్యానో ఏంటో మరి. కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. నేనైతే మొత్తం కూడా తిరగలేదు, సగమే కవర్ చేసుకొచ్చాను అనమాట. అప్పటికే ఇంకా నా పని అయిపోయింది, కాళ్ళు లాగేస్తున్నాయి. సో అలాగా కొన్ని ఎంతవరకు అందించగలుగుతానో అంతవరకు అందిస్తాంలే అని చెప్పేసి వెళ్ళి మనం ఏమైనా పర్చేజ్ చేయాల్సి ఉంటే చేసుకొని వచ్చేద్దాము అని చెప్పేసి ఇలాగ బయలుదేరామన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడికి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. సో ముందు ఇవన్నీ ఎక్కిన తర్వాత వెళ్దాము, తర్వాత క్రౌడ్ ఎక్కువైందంటే చాలా కష్టం, మళ్ళీ బయటికి రాలేము అని చెప్పేసి ముందు అవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు గుడి దగ్గరికి వెళ్తే కొంచెం తక్కువ మంది ఉంటారులే అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఎప్పుడైనా ఒకలాగే ఉంటారు అని చెప్పేసి. అప్పటికి ఇది శివరాత్రి తర్వాత రోజు, సెకండ్ డే అనమాట. అయినా కానీ టెంపుల్లో ఉన్నారంటే మామూలుగా లేరు జనాలు మాత్రం. ఇది టెంపుల్ కి ఎదురుగానే అనమాట. ఇక్కడ ఈ బొమ్మలు, ఈ చైన్స్ ఇవన్నీ ఉంటే చూస్తున్నాం అనమాట. ఇదిగోండి గుడిలోకి వెళ్దాము రండి అని పిలుస్తూ ఉన్నారు. సో అలా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇదిగోండి ధ్వజస్తంభం. అప్పుడు ఒక 2 years అయిందండి, మళ్ళీ రెనోవేషన్ చేశారనమాట. గుడి అంతా కూడా పునర్నిర్మాణం ఏవో చేశారు, చాలా బాగా చేశారు అప్పుడు కూడా. ఇదిగోండి ధ్వజస్తంభం, ఇక్కడ పూజలు అవి చేస్తూ ఉన్నారనమాట. చాలా మంది పసుపు కుంకాలు అగరబత్తులు ఇలాగ వేస్తూ ఉన్నారనమాట. ఆ లోపలికి వెళ్దాము అనుకునేలోగా మా కళ్యాణి చెప్పింది, ఇదిగో అక్కడ మన నేమ్ ప్లేట్ ఉంది చూడండి అని చెప్పేసి. సో ఏంటా అని చూస్తే ఇదిగోండి మా తాతయ్య వాళ్ళ జ్ఞాపకార్థం, తాతయ్య నాయనమ్మ జ్ఞాపకార్థం నాన్న అక్కడ డొనేషన్ ఇచ్చారట, 1,01,016 రూపీస్. సో వాళ్ళ పేర్లు అలాగా పెడతారనమాట. మెయిన్ గుమ్మం కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి. సో ఇదిగోండి నాన్న వాళ్ళది, తాతయ్య భద్రయ్య, రాధమ్మ గారి జ్ఞాపకార్థం కుమారుడు, నాన్న పేరు, వాళ్ళ పేర్లు అనమాట. ఇదిగోండి ధ్వజస్తంభం నుంచి ఇలా ముందుకు వెళ్తూ ఉంటే నందీశ్వరుడు ఇలా కనిపిస్తూ ఉంటాడు. పెద్ద నందీశ్వరుడు అండి, చాలా బాగుంటుంది. గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. లోపల క్యూ లైన్లు ఉన్నాయి కదా, అలాగ ఎంటర్ అయిపోతున్నాము. అలాగే అక్కడ అందరూ కూడా దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని అలా వచ్చేస్తూ ఉన్నారు. సో లోపలికి వెళ్ళి చాలా విశాలంగా ఉంటుందండి గుడి మాత్రం. చాలా రెనోవేట్ చేశారు కదా, చాలా బాగుంది, చాలా విశాలంగా చాలా చక్కగా ఉందన్నమాట.
ఇదిగోండి మేమేమో ఇటు వస్తున్నాం క్యూ లైన్ లో. యాక్చువల్ గా అయితే సోమవారం వాళ్ళు అభిషేకం చేసేసి ఫోటోలు అయ్యి బయటికి రిలీజ్ చేస్తారు. సో అందుకని చెప్పేసి నేను లోపల కూడా కెమెరా పట్టుకెళ్ళాను అనమాట. బయట నుంచి గుడి అయితే ఇలా ఉందండి. ఇదిగోండి లోపల నుంచి లోపలికి వెళ్ళాము. ఇలాగ మళ్ళీ లోపల ఇంకొక నందీశ్వరుడు ఉంటాడు, నవగ్రహాలు ఉంటారు కదా అక్కడ అన్నమాట, అది పక్కన. సో మెయిన్ గుమ్మం ఇది, దానికి wood తో చేయించి ఉన్నారు. అది పక్కనంతా కూడా ఆర్చ్ కూడా. ఇదిగోండి నేను వెనక నుంచి ఎంతమంది ఉన్నారో చూపిస్తున్నాను మీకు, జనాలు మేమే కాదు. సో లోపలికి వెళ్ళేటప్పుడు అన్నమాట ఇది మెయిన్ లోపలికి వెళ్ళేటప్పుడు డెకరేషన్. ఇది కూడా చాలా బాగుంది. లోపల కూడా చాలా బాగా చేశారండి. శివరాత్రి అంటే శివుడి కళ్యాణం కదా, సో దానికోసం వడియాలు అవి కూడా పెట్టారు. ఇదిగోండి ఇక్కడ నామాలు అయ్యి పెడుతుంది వాళ్ళ అన్నయ్యకి, కళ్యాణి అంటే మా వారికి పెడుతుంది అనమాట మా మరదలు. ఇదిగోండి లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము శివయ్య దగ్గరికి. ఇలాగ లోపలికి అందరూ వెళ్ళేసి వాటర్ ఉన్నాయి అక్కడ, అభిషేకం చేయొచ్చు అన్నారనమాట. సో మేమైతే చేయలేదు కానీ మామూలుగా దండం పెట్టుకొని వచ్చేసామండి. చాలా మంది చేశారు. అంటే అంతమంది జనాలు ఉన్నారు కదా, ఇంక వద్దు అనేసారు ఈయన, లేట్ అయిపోతుంది ఇంక దర్శనం చేసుకుని వెళ్ళిపోదాము అలా దండం పెట్టుకొని అన్నారనేసి సరే అని దండం పెట్టుకొని అలా బయటకు వచ్చేసామనండి. బయటకు వచ్చేసిన తర్వాత గుడికి వెళ్ళిన తర్వాత పిక్ తీసుకోవాలి కదా, ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పేసి ఇలా సెల్ఫీ ఒకటి తీసుకున్నాము. మా పాప సోను ఇద్దరు మిస్ అయ్యారనమాట ఇక్కడ. మా పాప హాస్టల్లో కదా, ఎగ్జామ్స్ కదా, రాలేదు వాడు కూడా. సో ఇదిగోండి బయట నుంచి వచ్చిన తర్వాత ఇలాగా చెప్పులు ముందు ఇరుస్తాం కదా, ఆ చెప్పుల కోసం వస్తూ ఉన్నాం అనమాట. గుడికి వెళ్ళేది ఒకటి వచ్చేది ఒకటి కదా. మా గుడి కూడా చాలా బాగుంటుందండి. ఎప్పటి నుంచో పురాతనమైన గుడి అండి అది. ఇలా వస్తూ ఉన్నప్పుడు ఇదిగోండి పుచ్చకాయలు ఇలా గుడి నుంచి ఇటు ముందుకు వచ్చేయాలన్నమాట. వెనక
అతి